Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. ఏపీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి ఇంటర్వ్యూ చూసారా? అందులో ఓ గమ్మత్తు ఉంది. అసలు ఈ ఇంటర్వ్యూ నేపథ్యం ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఇంటర్వ్యూ చేయించింది జనసేన పార్టీ. ఇంటర్వ్యూ లోడ్ చేసింది కేవలం జనసేన ఛానల్లోనే. ఇంటర్వ్యూ చేసింది ఎవరో జనసేన ఎంపిక చేసిన మహిళ. అయితే ఏంటి అనుకుంటున్నారా? ఈ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలన్నీ ఒక ఎత్తు. భవిష్యత్తులో మీ అబ్బాయి కేంద్రంలో ఉన్నత పదవి చేపట్టాలని అనుకుంటున్నారా అని అడిగారు సదరు మహిళా యాంకర్ లేదా జర్నలిస్టు. నిజానికి పవన్ ప్రస్తుతం ఉన్న పొజిషన్ దృష్టిలో పెట్టుకున్నా లేదా జనసేన తరపున అడిగినా ఏమని అడగాలి? మీ అబ్బాయిని సీఎంగా చూడాలని అనుకుంటున్నారా అని కదా అడగాలి. ఇదే ఇంటర్వ్యూ మరే జనసేన మెంబర్ అయినా చేస్తే ఖచ్చితంగా అడిగే ప్రశ్న అయితే ఇదే. కానీ అలా అడగకుండా ఇలా అడగడం ఏంటి? జనసేన ప్లాన్ చేసి చేయించుకున్న ఈ ఇంటర్వ్యూలో ఏం అడగాలో ముందుగానే డిస్కస్ చేసి ఉంటారు, ఫైనల్ చేసి ఉంటారు. అందువల్ల ఈ ప్రశ్న ముందుగానే జనసేన పెద్దలకు తెలియకుండా ఉండే అవకాశం లేనే లేదు. తెలియలేదు అన్న ఇంటర్వ్యూ అంతా అయిన తర్వాత ఎడిటింగ్లో బయటకు వదిలే ఫైనల్ కాపీ చూడకుండా అయితే వదిలారు. అలా వదిలారు అంటే అర్థం ఏంటి? ఇదిలా ఉంచితే అన్నప్రసన్న నాడు కత్తి పట్టుకున్నాడు పవన్ అన్నది ఇంటర్వ్యూలో హైలైట్ అయ్యేలా చూశారు. పోరాటం సాగిస్తాడు అనేది వాళ్ళు తీసిన అర్థం. కత్తి పట్టడం అంటే రాజ్యం ఏలడం దగ్గర నుంచి పోరాటం మీదుగా రౌడీయిజం వరకు ఏదైనా కావచ్చు. అదే వేరే సంగతి అనుకోండి. ఇప్పుడు పవన్ సనాతన ధర్మ పరిరక్షణ అనే పని మొదలు పెట్టారు. ఈ సనాతన ధర్మ పరిరక్షణ అనే బ్రహ్మ పదార్థం సామాన్యుడికి అర్థమయ్యేది కాదు. హిందూ ధర్మ పరిరక్షణ అనడం లేదు, మళ్ళీ సనాతన ధర్మ పరిరక్షణ అంటున్నారు. రెండింటికి తేడా ఏంటి? ఆలయాలను దేవాదాయ శాఖ లేదా అన్య మతస్థుల చేతుల్లోంచి తీసుకుంటే సనాతన ధర్మ పరిరక్షణ అయిపోయినట్లేనా? మహారాష్ట్రలో శివసేన హిందువుల రక్షణ అనే పునాదుల మీద పుట్టింది. ఉత్తరప్రదేశ్లో యోగి సీఎంగా ఉన్నారు. ఈ రెండింటినీ కలిపి పవన్ తన గమ్యం, తన గెటప్ డిసైడ్ చేసుకున్నారా? దేశం మొత్తం మీద ఆలయాలన్నీ ఒకే తాటి కిందకు రావాలి, అలాంటి ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి అన్నది పవన్ డిమాండ్. మొన్న స్పీచ్లో పవన్ ఓ మాట అన్నారు, ఈ పోరాటం కోసం తన పదవి ప్రాణం రెండు వదులుకోవడానికి కూడా సిద్ధమని. 2029కి లోకేష్ ఖచ్చితంగా సీఎం కావాల్సిందే, అందులో ఎలానో సందేహం లేదు. ప్రస్తుతం తెలుగుదేశం పరిస్థితి గమనిస్తే సీనియర్లు అంతా పక్కకి వెళ్ళినట్లే. చాలా మందికి వాళ్ళ వారసులు తెర మీదకు వచ్చారు. సీనియర్ల మాట అన్నది వినిపించటం లేదు. ఇదంతా లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తోంది. మొన్న జరిగిన నామినేషన్ పదవుల పందేరా అంతా చంద్రబాబు చేయలేదని, ఆయన అయితే ఇలా చేయరని తెలుగుదేశం శ్రేణులే బాహాటంగా వాపోయాయి. ఇప్పుడు టోటల్ పాయింట్లు అన్నీ కలిపి చూడండి. 2029కి లోకేష్ సీఎం కావాలి, కానీ పవన్ సీఎం పదవి వద్దనుకోవచ్చు, కానీ పవన్ను అభిమానించే వాళ్ళు అయితే కాదు. పవన్ ఇక్కడే ఉండి లోకేష్ సీఎంగా ఉంటూ పవన్ ఉప ముఖ్యమంత్రిగానే ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అదే ధర్మ పరిరక్షణ కోసం తన పదవిని వదులుకుంటున్నా అంటే పవన్కి ఇచ్చే ఇమేజ్ చూడండి. అలాంటి పదవి ఒకటి తయారు చేసి పవన్ కేంద్రంలోకి వెళ్తే ఎంత ప్లానింగ్గా ఉంటుంది. ఇలాంటిదే ఏదో పంచవర్ష ప్రణాళిక రచన జరుగుతోంది అన్న అనుమానం స్పష్టంగా కలుగుతోంది. సంథింగ్ 2029 లోపు. కానీ ఒక్కటే పవన్ కోసం, కేవలం పవన్ కోసం ఆయన అభిమానించే జనాలు అంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేశారు, మాట్లాడుతున్నారు. పవనే ఇక్కడ లేరు అంటే అది వేరేలా ఉంటుంది. ఈ సంగతి తెలుగుదేశం పార్టీ అధినేతలకు తెలియక కాదు. 2029 పవన్ ఇక్కడే ఉండి ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే అప్పుడు కూడా ముందుగా చంద్రబాబునే సీఎంగా ప్రొజెక్ట్ చేస్తారు. గెలిచిన తర్వాత చూసుకుందాం అంటారు. ఈ 5 ఏళ్లలోనో మరో 10 ఏళ్లలోనో జగన్ పార్టీని లేకుండా చేయగలము అనే ధీమా. మళ్ళీ ఎన్నికలు వచ్చేలోగా ప్రజల ముందు భయంకరమైన దోషిగా, నేరస్తుడిగా జగన్ను నిలబెట్టే ప్రయత్నం బలంగా జరుగుతోంది. లడ్డు కల్తీ నెయ్యి అన్నది అందులో తొలి చాప్టర్ మాత్రమే. ఈ చాప్టర్లు అన్నీ అయ్యేలోగా పవన్ కళ్యాణ్ కేంద్రంలోకి వెళ్ళిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.